Hello students, today we will discuss about AP 10th class real numbers first chapter. Can I 8 marks question, model question, exercise 5.1 లో సంబంధించి రూట్ 5 రూట్ 2 రూట్ 3 రూట్ 7 రూట్ 11 కంపల్సరీగా 8 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఇది. ఓకేనా? అన్నిట్లో రూట్ 2 అనేది ఎలా వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అనేది మీరు చేయండి. ఓకేనా? Question is to prove that root 2 is irrational number. That is the question. Root 2 is irrational. This is the question. You will prove that this how to do in easy way. సో మెనీ స్టూడెంట్, చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, కానీ చాలా ఈజీ ఇది. ఒకసారి మీరు చూడండి, సొల్యూషన్ చాలా అర్థమవుతుంది. నేను రూట్ 2 అనేది ఎలాగో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రూట్ 3, రూట్ 5, రూట్ 7, రూట్ 11 కూడా మీరు ఇదే విధంగా చేసినట్లయితే మీకు ఫైనల్ ఎగ్జామ్లో 8కి 8 మార్క్స్ వస్తాయి. ఈ మోడల్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, కంపల్సరీగా ఏపీ పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. ఓకేనా డియర్ స్టూడెంట్స్? Solution. Let us assume that root 2 is మన రూట్ 2 అనేది ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసుకున్నామంటే, లెట్ us assume that root 2 is రేషనల్ గా అనుకుందాం. నెక్స్ట్ స్టెప్, let root 2 is equal to a by b. ఓకేనా? రూట్ 2ను నేను ఏ బై బి అనుకున్నాను. ఏ బై బి ఎందుకు అనుకున్నాను అంటే, రేషనల్ నెంబర్ డెఫినేషన్, ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ in p by q form or a by b form, where a comma p are integers and b does not equal to 0. మీకు అవసరం లేదు, జస్ట్ చూడండి, రేషనల్ నెంబర్ అనేది p by q ఫామ్ లో ఉంటుంది లేదా a by b ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ మనం ఏ బై బి అని తీసుకోవచ్చు, p by q అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ ఏ బై బి అని తీసుకుంటున్నాను. ఓకేనా? హియర్ a comma b ఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ మీన్స్ ఏమైనా రెండు నెంబర్స్ ని మనము హెచ్సిఎఫ్ చేసి దాని యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. అలా ఉంటే ఆ 2 నెంబర్స్ ఏమంటారంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బి అనేది డివైడ్ ఉంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. సో రూట్ 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఓకేనా? సో నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ ఉన్న పార్ట్ ని స్క్వేర్ చేయండి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి పార్ట్స్ ని స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా? సో రూట్ 2b whole square is equal to a square. Here we will do the 2 terms is there. Root 2 whole square spelled next to b square is equal to a square. So square root get cancelled. Here 2 then into b square is equal to a square. So here b square is equal to a square. 2 అనేది ఇటువైపు ఉంది, మల్టిప్లై ఇటు వస్తే ఏమవుతుంది అంటే, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 2ని రైట్ సైడ్ కి ట్రాన్స్ఫార్మ్ చేస్తే
మల్టిపుల్ అయిన 2ని డివైడ్లోకి రైట్ చేయాలి. సో మనకు థీరం 1.2 ఏం చెప్తుందంటే ఏ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. You can take let P is a prime number if P divides A square, P divides Q square, then P divides Q. This is the theorem 1.2. Theorem 1.2. So ఇక్కడ P అనేది ప్రైమ్ నెంబర్ అయినట్లయితే P అనేది Q స్క్వేర్ ని డివైడ్ చేస్తే అప్పుడు దెన్ P అనేది Q ని కూడా డివైడ్ చేస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు అలా విధంగా ఇక్కడ మనం చూసుకుంటే 2 divides A square, that implies 2 divides A. ఓకేనా? ఈ థీరం 1.2 అకార్డింగ్ టు దిస్ థీరం P divides Q square, then P divides Q. The same way ఇక్కడ 2 అనేది ఓకేనా ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. సో 2 divides A square అండ్ 2 divides A. 2 అనేది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా 2ని ఏ కూడా డివైడ్ చేస్తుంది కదా. ఓకేనా? నెక్స్ట్ we can write A is equal to 2C. A is equal to 2C అనుకుందాం. మన √2 ఎడిషన్ నెంబర్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏని మనము 2 స్క్వేర్ అని అనుకుందాం. ఒకవేళ √5 అయితే 5C అని రాయాలి. √7 అయితే 7C అని రాయాలి. 11 అయితే √11 ప్రూవ్ చేయాలంటే 11C అని రాయాలి. ఇక్కడ C అంటే here C is nothing but for some integer. So here for some integer C. Okay, next here we can observe here from equation 1 2 B is equal to here A place we can substitute 2C from equation 1. ఓకేనా? మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, దాంట్లో నుంచి మనం ఇప్పుడు √2B is equal to 2C. ఓకేనా? ఏ ఉన్న ప్లేస్లో మనం ఏం ప్రాసెస్ చేయమంటే √2C అనేది సబ్స్టిట్యూట్ చేసాము ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకేనా? నెక్స్ట్ squaring on both sides. Squaring on both sides. So √2B whole square is equal to 2C whole square. So here √2 whole square we can write B square. Here √2 square is 4, C square is C. So √2 ఓకేనా స్క్వేర్ √2 క్యాన్సిల్ చేయండి. తర్వాత నెక్స్ట్ 2B square is equal to 4C square. So B square is equal to 2 is ఓకేనా here multiply, come to this side, divide. So 2 1s 2 2s. So B square is equal to 2C square. ఓకేనా? So we can write this 2C square is equal to B square. So C square is equal to B square by 2. So according to theorem 1.2, P is a prime number. If P is divided A Q square, then P divides Q. The same way here 2 divides
b square 2 divides b. Okay now, so here we can write here both a and b have 2 as common factor. 2 as కామన్ ఫ్యాక్టర్. ఏ అని బి అనేవి రెండు కూడా 2కి కామన్ ఫ్యాక్టర్ అయ్యాయి. ఎందుకంటే ఏ అనేది ఏని డివైడ్ చేసింది, ఏ అనేది బిని కూడా డివైడ్ చేసింది. సో హియర్ ఏ అండ్ బి ఆర్ co-primes. But the contradicts the fact that root 2 is irrational. Is an irrational. అంటే మనము రూట్ 2 అనేది రేషనల్ అనుకుంటాం. చివరికి వచ్చేసరికి అది ఏమైందంట, రూట్ 2 అనేది ఇరేషనల్ కాదు, కాంట్రడిక్షన్ మెథడ్లో మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? thus our assumption is false. So we conclude that root 2 is an irrational. Okay friends, we will take the screenshot and we will prepare. Okay now, in the same way we will do the root 2. Okay now, we will do the same root 5, next root 7, root 11, the same way, and root 2 completed root 3. These problems also in the way same way easy method we can do. Compulsory AP 10th class exams, okay na, or Telangana or CBSE also compulsory this type of model sums are 8 marks are coming. So everybody prepare well. Okay na, very important model problems. Okay na, one problem I explained completed. Once we will do 2-3 times this video. Next we will do the same way root 2, 3, root 5, root 7, root 11. Okay now dear friends, okay now please subscribe my YouTube channel and like and share it. Okay నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోమాకండి. ఓకేనా, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ, ధన్యవాదములు.